మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మొల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి తంకలపల్లి రంగారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సర్పంచ్ అభ్యర్థి విజ్ఞప్తి చేశారు. గతంలో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని, ఈసారి సర్పంచ్గా రంగారెడ్డి గెలవడం ఖాయమని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన సామాజిక స్పృహ కలిగిన యువ నాయకుడు, సొంత నిధులతో రోడ్ల మరమ్మతులు చేపట్టారని తెలిపారు. పెద్దాపూర్ గ్రామంలో శివార్లోని పిట్టలవాడ వరకు సొంత నిధులతో బీటీ రోడ్ల మరమ్మతులు చేపట్టారని గ్రామ ప్రజలు ప్రశంసించారు. గ్రామ ప్రజలకు పెద్దలకు నా అభివందనాలు. నేను ఈ గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతానని, ఈ గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించగలరని, అలాగే వీళ్ళందరూ సహకరిస్తున్నారు కూడా. భారీ మెజార్టీతో గెలిచి మా నెల్లూరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటానని మనవి చేసుకుంటున్నాను. పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన ఊరిని అభివృద్ధి లేదని చెప్పేసి గత 10 ఏళ్ళు వెనుకపోయిన రాజ్యాంగాన్ని ముందుకు యువకులందరూ కలిసి మేము అందరం మూతి అంతా ఒకటి కట్టి ఏకమై రంగారెడ్డి పటేల్కి ఓటేసి గెలిపిద్దామని చెప్పేసి మేమందరం ఐక్యంగా ప్రచారాలు చేసుకుంటా ముందుకు సాగుతున్నాము. ఏదో 10 ఏళ్ల కింద జరిగిన పరిపాలన ఏమీ లేదని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ యువకులు అందరూ కలిసి పట్టం కట్టి రంగారెడ్డి పటేల్ను ఓటేసి గెలిపించుకుందామని చెప్పేసి ముందుకు సాగుతున్నాం. భారీ మెజార్టీతో 100% ఉంగరం గుర్తుకేసి గెలిపిస్తామని మనం చేసుకుంటాం. ఇల్లు కాదు మా గుడానికి ముసలిమైనాం, మా పెద్దలంతా చనిపోయి వందల గడ్డ గాయలు, ఒక రోడ్డు ఏం లేదు, మన పోదానికి తవ్వలేదు, ఒకటి శిశురోడు మాకు ఇల్లు చేస్తే అంత నమస్కారం అని నేను గ్రామ ప్రజలకు పెద్దలకు నా అభివందనాలు. నేను ఈ గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతానని, ఈ గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరించగలరని, అలాగే వీళ్ళందరూ సహకరిస్తున్నారు కూడా.